ఏమన్నా అంటే వచ్చేస్తున్నావు ఎవరి మీదకి, మన బాలశౌరి గారి మీదకి. ఆయనతో పోలికేంటి నీకు అసలు? ఆయన డబ్బులు ఇస్తే మేము గెలిచావు, ఎలక్షన్లో ఆయన ఆడుకున్నావు, అయిపోయిన తర్వాత కౌన్సిలర్ తిట్టించావు. ఇది ఎంత దుర్మార్గం అసలు! నీ పార్టీలో సొంత మనిషిని నీ పార్టీలో ఉండి ఆయన ఇచ్చినటువంటి ఆర్థిక బలంతో గెలిచి నిన్ను మీరు ఇష్టానుసారం మాట్లాడిచ్చావు. ఒక్క బ్యానర్లో నేను ఫోటో వేసావా? ఇవాళ ఏ బ్యానర్లో నేను ఫోటో లేకుండా ఉందా? కూటమిలో మళ్ళా మీ సొంత పార్టీలో ఆయన విమర్శించిన రోజులు మర్చిపోతేట. ఏ ఎంపీనైనా నువ్వు గౌరవించావా? మచిలీపట్నంలో బాగా రామకృష్ణ గారి పరిస్థితి అదే. ఎవరినైనా సరే వాళ్ళు ఇక్కడ రాకూడదు, సేమ్ క్యాస్ట్లో ఎవడు ఎదగకూడదు. ఒకవేళ ఎదిగితే ఆడిని ఏదో రకంగా మానసికంగా కొంగ తీసేయాలి. ఇది కదా మీరు నేర్చుకుంది రాజకీయం.